పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో మెడికల్ కాలేజీల నిర్మాణాలపై ఏపీలో రాజకీయ రగడ నడుస్తోంది. కూటమి సర్కార్ తీరును వ్యతిరేకిస్తూ వైసీపీ ఏకంగా సమర పోరు సాగించింది. ఇందులో భాగంగా పీపీపీ మోడల్ కు వ్యతిరేకంగా 26 జిల్లాల్లో కోటి సంతకాల సేకరణ చేపట్టింది. కోటి సంతకాల పత్రాలతో ఉన్న వాహనాల్ని వైసీపీ అధినేత జగన్ తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం దగ్గర జెండా ఊపి లోక్ భవన్ కు పంపించారు. 40 మంది పార్టీ ముఖ్య నేతలతో గవర్నర్ ని కలిశారు. అంతకుముందు విజయవాడ అంబేద్కర్ స్మృతి వనంలో అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు. అక్కడి నుంచి భారీ ర్యాలీతో లోక్ భవన్ కు వెళ్లారు. జగన్ వెంట జిల్లాల అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పీఎస్సీ సభ్యులతో పాటు పలువురు ముఖ్య నేతలు కూడా ఉన్నారు. ఇక పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీల నిర్మాణాల్ని వైసీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ప్రజల ప్రయోజనాల కంటే స్వార్థ ప్రయోజనాలే ముఖ్యం అన్నట్టుగా సీఎం చంద్రబాబు వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించింది. కోటి సంతకాల ద్వారా ప్రజలు తమ అభిప్రాయాన్ని చెప్పారని, కూటమి సర్కారుపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు కోటి సంతకాలే సాక్ష్యం అంది వైసీపీ. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై గవర్నర్ ని కలిశారు మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్. కోటి సంతకాల ప్రతుల్ని గవర్నర్ కి అందజేశారు. భూములు, భవనాలు, ఎక్విప్మెంట్ అన్ని ప్రభుత్వానివైతే పేరు మాత్రం ప్రైవేట్ వారికి ఏంటంటూ ప్రశ్నించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఒక పెద్ద స్కామ్ అన్నారు జగన్. ఏడాదికి 1000 కోట్లిస్తే మిగతా 10 కాలేజీలు పూర్తవుతాయని చెప్పారు. ఋషికొండ భవనాలపై విమర్శలకు కూడా కౌంటర్ ఇచ్చారు ఆయన. విశాఖకు అవి తలమానికమన్నారు జగన్. 1,04,11,136 సంతకాలు. బహుశా దేశ చరిత్రలో ఎప్పుడు కూడా ఇలాంటి ఉద్యమం జరిగిండేదేమో. భూమి గవర్నమెంట్ది, మెడికల్ కాలేజ్ కన్స్ట్రక్షన్ గవర్నమెంట్ది, దాంట్లో పనిచేసే వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు, జీతాలు ఇచ్చేది గవర్నమెంటే, కానీ కాలేజీలు మాత్రం ప్రైవేట్ వాళ్ళంట. గవర్నమెంటే జీతాలు కూడా వాళ్ళకి ఇస్తూ 2 ఏళ్ల పాటు గవర్నమెంటే జీతాలు ఇస్తుందంట. అంటే సంవత్సరానికి 60 కోట్లు ఎదురిస్తున్నారు. అసలు ఇలాంటి స్కాములు దేశ చరిత్రలో ఎక్కడ ఉండవు. మిగిలిన 10 కాలేజీలు పూర్తి చేయడానికి వివిధ దశల్లో ఉన్నాయి. అవి పూర్తి చేయడానికి సంవత్సరానికి 1000 కోట్లు కావాలా. 5 ఏళ్లకు 5,000 కోట్లు. రాష్ట్ర బడ్జెట్ 2.5 లక్ష కోట్లు పైచిలికి. 2.5 లక్ష కోట్లు పైచిలకు రాష్ట్ర బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో 1000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం పెట్టలేరా అని అడుగుతా ఉన్నా. గవర్నమెంట్ ల్యాండ్, గవర్నమెంట్ బిల్డింగులు, గవర్నమెంట్ స్టాఫ్, గవర్నమెంట్ ఎక్విప్మెంటు, గవర్నమెంట్ జీతాలు, ప్రైవేట్ వానికి పేరు, మళ్ళా మోసం చేసేందుకు, డైవర్షన్ చేసేదానికి ఈయనకేమంటాడు? గవర్నమెంట్ పేరు మాత్రం పెడతామని అంటాడు. రేపు పొద్దున హెరిటేజ్ కంపెనీకి గవర్నమెంట్ పేరు పెట్టి కింద చిన్న హెరిటేజ్ అని పెడితే హెరిటేజ్ గవర్నమెంట్ అయిపోతుందా? సూపర్ 6 ఒక మోసము, సూపర్ 7 ఒక మోసం. ఇంతకుముందు ఎన్నికలప్పుడు జగన్ ఇచ్చేటివన్నీ కాక అడిషనల్గా సూపర్ 6 చేస్తాను, సూపర్ 7 చేస్తానని. ఈరోజు పలావు పోయింది, పెడతానన్న బిర్యానీ పోయింది. చదువుకుంటున్న పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ లేదు. యోగా అనేది గుర్తుందా? ఒక్కరోజు ప్రోగ్రామ్ యోగాకు ఖర్చు పెట్టిందంత 330 కోట్లు. 330 కోట్లు. కనీసం నేనన్నా 240 కోట్లు పెట్టి బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టి విశాఖపట్నానికి తలమానికంగా ఉంది ఆ బిల్డింగ్. ఈ పొద్దు కూడా పోయినాను అనుకో, ఆ బిల్డింగ్లోకి ఎవరైనా పోయి చూస్తే విశాఖపట్నం అంతా పోయిన టూరిస్ట్ ప్లేస్ కింద కనపడుతుంది. 230 కోట్లతో కట్టినందుకు మాన్యుమెంట్ అక్కడ తయారైంది. వేరే ఇక్కడ ఒకరోజు యోగా